भारत माता की భారతీయ జనతా పార్టీ యొక్క క్యాంపెయినింగ్లో భాగంగా 7-8 వార్డు నుంచి ప్రత్యేకమైనటువంటి ఇది బీజేపీ కాషాయ జెండా కనిపిస్తున్నది. ప్రత్యేకమైనటువంటి అత్యధిక మెజార్టీతోని ఈ వార్డు యొక్క కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించగలని వార్డు మెంబర్స్లకి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రతి భారతీయుడు మోడీ గారి సందేశాల మేరకు వాళ్ళ ఆశయ సాధన కొరకు కాషాయ జెండాని మన జగిత్యాల పట్టణంలోని మున్సిపాలిటీ యొక్క ఆఫీసులో ఎగరవేయడానికి సంసిద్ధంగా ఉన్నది.
దానికి ఓటర్ మహాశయులందరూ కూడా ఖచ్చితమైన దిశానిర్దేశంతో వెళ్ళి భారతీయ జనతా పార్టీని గెలిపించగలసిందిగా కోరుతున్నాం. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు జగిత్యాల పట్టణంలోని 6వ వార్డు, 7వ వార్డు, 8వ వార్డుకు సంబంధించినటువంటి 6వ వార్డు బీజేపీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీమతి కొలగాని లావణ్య గారు, అదేవిధంగా 7వ వార్డు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సోదరుడు శ్రీనివాస్ గారికి, 8వ వార్డు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి సోదరిమణి మామిడాల కవిత గారికి మద్దతుగా ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. మాతో పాటు ప్రచారంలో పాల్గొంటున్నటువంటి అభ్యర్థులకి, అదేవిధంగా ఆత్మీయ సోదరుడు కొండా లక్ష్మణ్ గారికి మరియు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మాది ఒక వసుదైక కుటుంబం, అందరికీ నమస్సుమాంజలు, ధన్యవాదాలు. అదేవిధంగా జగిత్యాల పట్టణ ప్రజలని ఒకటే కోరుకుంటా ఉన్నాను, మార్పు అనేది మొదలైంది. ఆ మార్పు ఒక పెను తుఫానుగా మారి మీకున్నటువంటి వజ్రాయుధమైనటువంటి ఓటు హక్కును వినియోగించుకొని ఒక నూతన శకానికి నాంది పలకండి. ఒక అభివృద్ధి చెందినటువంటి జగిత్యాలను చూడాలనుకుంటే మీ ఆయుధమైన ఓటు హక్కును వినియోగించి రానున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజున మీ యొక్క ఆయుధాన్ని వినియోగించి జగిత్యాల మున్సిపాలిటీ పైన కాషాయ జెండాని ఎగరవేయడానికి మాకు ఒక అవకాశం ఇవ్వండి, ఆశీర్వదించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. నిజంగా చెప్పాలంటే మేమైతే మరి భారతీయ జనతా పార్టీ కండు వేసుకొని తిరుగుతూ ఉన్నాము. మరి నిన్న ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతలేదు. బీఫామ్లు ఇచ్చిందేమో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బీఫామ్లు ఇచ్చిండ్రు, కానీ ఉన్నది మాత్రం టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడంట. మరి ప్రచారం ఎవరికి చేస్తాడు? ఉన్న పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులకు చేస్తాడా, లేకపోతే ఆయన బీఫామ్లు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు చేస్తాడా? ఒకసారి చూద్దాం ప్రజలకి. ఆయనకే ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంది, ఎవరిని ఓట్లు అడగాలో తెలియదు. మరి ఎవరిని గెలిపిస్తాడు చూసుకోండి జరంత. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు. మరి మీకు చేస్తాడో లేకపోతే మీకు చేస్తున్నానని చెప్పి వీళ్ళకి చేస్తాడో, టీఆర్ఎస్ వాళ్ళకి చెప్తున్నానని చెప్పి కాంగ్రెస్ వాళ్ళకి చేస్తాడో తెలియని అయోమయం, అధోగతి పరిస్థితి. ఇద్దరు నాయకులు, ఇద్దరు పార్టీల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఖచ్చితమైనటువంటి నమ్మకంతో, ఖచ్చితమైనటువంటి ధైర్యంతో, ఖచ్చితమైనటువంటి ఒక హక్కుతో, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా మేము ప్రజల పక్షాన నిలబడతాము, ప్రజల పక్షాన కలబడతాము, పట్టణ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడతామని గర్వంగా కాషాయ కండువా, కమల కండువా వేసుకొని తిరుగుతున్నటువంటి కార్యకర్తలం, మా అభ్యర్థులు మీకు ప్రధాన సేవకులుగా ఉండడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఒక మున్సిపల్ చైర్మన్గా నేను గతంలో చేసినాను. ఈ వార్డ్ అనే కాదు, ప్రతి వార్డులో జరుగుతున్నటువంటి రోడ్లు కానివ్వండి, మోర్లు కానివ్వండి, స్ట్రీట్ లైట్లు కానివ్వండి, త్రాగునీరు కానివ్వండి, శానిటేషన్ కోసం వచ్చేటటువంటి ఆ వెహికల్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా సమకూరినవే. ఎవరు నేను చేస్తున్నా అని కొబ్బరికాయలు కొట్టుకుంటూ పోయినా అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన విధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధుల్నే ప్రజల వద్దకు చేరనీయకుండా వాళ్ళే దళాలురై, వాళ్ళ సొంత అభ్యున్నతి కోసం వాళ్ళే పెట్టుబడిదారులై అరాచక వ్యవస్థ నడుస్తూ ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయి ప్రతి ఒక్క గడపకి చేరాలంటే అక్కడ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది. ఇక్కడ లోకల్గా కూడా ఎక్కడికక్కడ మున్సిపాలిటీలో ప్రతి వార్డులో కూడా మా కాషాయ సైనికులు మీకు సేవకులుగా మారినటువంటి అయితే, బీజేపీ అభ్యర్థులే మీ కౌన్సిలర్గా మారినటువంటి అయితే ప్రతి ఒక్క రూపాయి మీ గడపకు చేరుతుంది, మీ సంక్షేమం మీ గడపకు చేరుతుంది, అభివృద్ధి మీ ఇంటి వరకు వస్తుంది. దయచేసి మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులందరినీ కూడా గెలిపించి మున్సిపల్ కౌన్సిల్కి పంపించండి. మీకోసం పోరాడతాము. ఈ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడతారని మరొకసారి తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. ఆశీర్వదించండి. కొలగాని లావణ్య గారిని, శ్రీనివాస్ గారిని, మామిడాల కవిత గారిని ఆశీర్వదించి మున్సిపల్ కౌన్సిల్కి పంపించండి. పువ్వు గుర్తు మీద ఓటు వేసి మా అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని, నరేంద్ర మోదీ గారిని గెలిపించాలని, అరవింద్ అన్న గారిని పరస్పరంగా గెలిపించాలని, భోగశ్రావణి అనే నన్ను గెలిపించాలని, అదేవిధంగా కొండా లక్ష్మణ్, కొండా అరుణ గారిని గెలిపించాలని, మా అభ్యర్థులందరినీ గెలిపించాలని. ఎందుకంటే అభ్యర్థుల ఒక్కరి గెలుపే మా అందరి గెలుపు అవుతుంది. ముఖ్యంగా మా వసుదైక కుటుంబమైనటువంటి ప్రతి ఒక్క కాషాయ కండువా, కమల కండువా కప్పుకున్నటువంటి బీజేపీ పార్టీ
సైనికుల కుటుంబ సభ్యుల గెలుపు అవుతుందని మరొక్కసారి తెలియజేసుకుంటూ, అది మాత్రమే కాదు ప్రజలందరి గెలుపు అవుతుంది, న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుందని మరొక్కసారి తెలియజేసుకుంటూ, భారత్ మాతాకి కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, కమలం పువ్వు గుర్తుకే.